రామచంద్రారెడ్డి గారు అనుకుంటే 10 మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్లేటువంటి అవకాశం లేదు. దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా అవి పట్టుకోవటానికి వీలు లేని కారణంగా ఆ కాళేశ అన్నటువంటి గన్మెన్ చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పీ మణికంఠ గారు తనని 3 నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది. మణికంఠ చాలా ఆదర్శమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అని అనుకుంటే ఆశ్చర్యంగా చిత్తూరు బంగళాలో ఇదే ఎస్పీ మణికంఠ దగ్గర వంట చేయటానికి 2 ఏఆర్ కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. ఈయన గారి ఇంటిలో కార్పెంటర్ పని చేయటానికి మరో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, మరో 2 కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. అలాగే ఈయనకు గన్మెన్లుగా 4 కానిస్టేబుళ్లు ఉన్నారు. వీళ్ళెవరు కూడా అధికారికంగా కాదు సుమా. అలాగే ఈయన బంగ్లాలో తోట మాలీలుగా ప్రతిరోజు 6-7 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు అలాగే హోం గార్డులు పనిచేస్తారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏందిరా అంటే ఈ మణికంఠ గారి శ్రీమతి రైల్వే డిఎస్పీగా ఉన్నారు. ఆవిడకు కూడా ఈయన 2 గన్మెన్లను ఇచ్చాడు. కాకపోతే వాళ్ళు గన్తో ఉండరు, సహాయకారుల పేరుతో. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా డిఎస్పీలకు గన్మెన్లు ఉన్నటువంటి సందర్భాలు గాని ఆ సాంప్రదాయం గాని ఎక్కడా లేదు. నిజానికి ఈ మణికంఠ గారింటిలో పనిచేస్తున్నటువంటి ఈ 10-15 మంది ఏఆర్ కానిస్టేబుళ్లను నియమించుకోవచ్చునని అధికారిక ఉత్తర్వులు ఎక్కడా లేవు. నిజంగా మీరు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే వెంటనే మీకున్నటువంటి గన్మెన్లను మీరు పంపించి వేయాలి. మీ పర్సనల్ సహాయకులు మీకేమేమి పనిచేస్తారో ఆ కార్పెంటర్లతో సహా ఇతర కానిస్టేబుళ్లను, హోం గార్డులను కూడా మీరు వెంటనే తొలగించండి. మీ సచ్ఛీలతను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు చేసినటువంటి ఆ కాళేశ సస్పెండ్ న్యాయమైనప్పుడు ఇవన్నీ మీరు చెయ్యటం చట్టరీత్యా మీ ఔన్నత్యాన్ని పెంచటానికి చాలా గొప్పగా ఉపయోగపడతాయి. మొత్తం దేశానికే ఒక ఆదర్శప్రాయుడైనటువంటి అధికారిగా ఉంటారని మణికంఠ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.